హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ కర్రీని 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా పచ్చి కొబ్బరిని వాటర్తో నీట్గా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మీరు మిక్సీ జార్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే కొబ్బరి తురిమే మిషన్ ఉంటుంది కదండి, దాన్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు, కరివేపాకు వేసుకుని ఇవి చిటపటలాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక ఇందులోకి ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడిలాడకుండా కొద్దిగా పేస్ట్ లాగా ఉంది కదండి, ఇది పచ్చి కొబ్బరి కాబట్టి ఇలాగే ఉంటుంది. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత పొడిలాడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, కొబ్బరి పొడిలాడుతూ ఉంది కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, కొబ్బరి కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఈ స్టేజ్లో చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, నోరూరించే కొబ్బరి కూర రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో పచ్చి కొబ్బరితో ఇలా కూరను తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.